హాయ్ నేను సతీష్. ఇవాళ జరగబోతున్న టాస్క్లు ఏంటి, గొడవలు ఏంటి, అప్డేట్స్ ఏంటి, ట్విస్ట్లు ఏంటి, ఎవరు ఎట్లా రియాక్ట్ అయ్యారు అన్నీ కలిపి ఈ వీడియోలో చెప్పేస్తున్నా. వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టేసేయండి. అట్లాగే ఈ బర్నీకి సంబంధించి మీరు రేసులోంచి తప్పుకున్నారు, మీరు ఎవరికి షేర్ చేయాలనేది ఒక ప్రోమో చూశారు కదా. ఆ ప్రోమో అనాలిసిస్ ఇప్పటికే న్యూస్ బాల్ ఛానల్లో అప్లోడ్ చేశా. అది లోతైన విశ్లేషణ. ఆ వీడియో గురించి కంపల్సరీగా చూడండి. అట్లాగే ఇప్పటికీ మీరు ఎపిసోడ్ రివ్యూ పెట్టలేదా చేయలేదా అని అడుగుతూ ఉన్నారు జర్నలిస్ట్ సతీష్లో. రెగ్యులర్గా ఎపిసోడ్ రివ్యూ న్యూస్ బాల్ ఛానల్లో అప్లోడ్ అవుతుంది. ఓటింగ్ అనాలిసిస్లు కూడా న్యూస్ బాల్లో ఉంటే ఇంకా అదర్ అప్డేట్స్, టాస్కులు, గొడవలు, పంచాయతీలు, ఇంకా జనరల్ కంటెంట్ కూడా జర్నలిస్ట్ సతీష్లో వస్తుంది. అయితే ఇవాళ జరిగిన టాస్కులు, గొడవలతో పాటు మీరు ఇన్స్టాలో నాకు ఎక్కువగా కొంతమంది దీని మీద రియాక్ట్ అవ్వండి అని కొన్ని మెసేజ్లు పెట్టారు కదా, దాని గురించి కూడా మాట్లాడదాం. సరే, ఇంతకీ ఇప్పుడు టాస్క్ ఏంటంటే పూల్ టాస్క్ చూశారు కదా, ఆ షేప్స్ తెచ్చి పెట్టాలి అనేటప్పుడు ఈ టాస్క్లో ఫైనల్లీ ఇమాన్యుయల్ వర్సెస్ సంజన గొడవ అయింది. ఆర్గ్యుమెంట్స్ కూడా అవుతాయి. ఫైనల్లీ సంజన గారే ఈ టాస్క్లో అవుట్ అయిపోతారు. అది ఎటు ఫిజికల్గా నెట్టుకునే పరిస్థితి ఉంది. వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ మిగతా వాళ్ళది డిస్టర్బ్ చేయాలి, తీసేయాలి అనేటప్పుడు. సరే, ఈ టాస్క్ తర్వాత తనుజకి ఇమాన్యుయల్ కూడా మరో టాస్క్ ఇస్తారు. అదేంటంటే చేతులకు టచ్ చేయకుండా ఊదుకుంటూ బలూను గాలిలో ఉంచుకుంటూ ఊదుకుంటూ పోయి ఒక పైపులో పెట్టాలంటే అందులో తనుజ 10 బలూన్స్ వేస్తే ఇమాన్యుయల్ 11 బలూన్స్ వేస్తాడు. సో ఇమాన్యుయల్ విన్. అట్లాగే మూడో టాస్క్ ఏంటంటే వెయిట్ లిఫ్టింగ్ టాస్క్. అందులో తనుజ విన్ అవుతుంది. ఇవి అట్లాగే ఇంకో హైలైట్స్ ఏంటి అంటే ఓకే, ఇప్పుడు 3.5 lakh ఇట్లా అమౌంట్ అయితే బిగ్ బాస్ ఇచ్చాడు కదా, పాయింట్ల స్కోరు ప్లస్ అమౌంట్స్ అని చెప్పేసి. అది కన్ఫెషన్ రూమ్కి పిలిచి ఈ అమ్మాయికి తనుజకి బిగ్ బాస్ అడుగుతాడంట, మీకు మీ అకౌంట్కి ఆ మనీ యాడ్ అవుద్ది, అది తీసుకుంటారా లేకపోతే ఇమ్యూనిటీ తీసుకుంటారా అంటే ఆ అమ్మాయి నాకున్న లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఇది కొంత కన్ఫ్యూజ్ ఉంది, క్లారిటీ మిస్ అయింది, కమ్యూనికేషన్ గ్యాప్. బట్ ఏంటంటే మనీ తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి ఎంతవరకు నిజమో మనం లైవ్ ఎపిసోడ్ చూశాక మాట్లాడదాం. కాకపోతే కళ్యాణ్ కూడా బయటకు వచ్చాక ఎందుకు మనీ ఏమన్నా ఎందుకు తీసుకోకుండా ఉండాల్సింది కదా, ఇమ్యూనిటీ తీసుకోవచ్చు కదని ఏడ్చాడంట, బాగా ఫీల్ అయ్యాడంట, డోర్ కూడా కొట్టేసి బాగా హర్ట్ అయ్యాడంట. అలాగే ఇమాన్యుయల్తో కూడా మాట్లాడుతున్నాడు, అన్న ఏం దాన్ని ఎట్లా చేసింది, ఇమ్యూనిటీ కోసం మనం ఇంత కష్టపడి ఇన్ని స్కెచ్లు వేసి ఇంత గేమ్ ఆడితే వదిలేసి వచ్చిందని చాలా ఫీల్ అవుతాడంట. అట్లాగే తనుజ కూడా తర్వాత కొద్దిగా సేపు కళ్యాణ్ దగ్గర కూర్చొని నువ్వెందుకు ఏడ్చావని ఆవిడ కూడా ఏడుస్తుంది. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మన ఇద్దరం ఫస్ట్ ఫైనలిస్ట్ నేను, సెకండ్ ఫైనలిస్ట్ నువ్వు వచ్చింది బాగుండేది కదా, దానికోసం కదా ఇంత గేమ్ ఆడామని చెప్పాడంట. ఇది మనకున్న అప్డేట్ వరకు. కాకపోతే ఎంతవరకు ఏమయ్యింది ఏంటంటే మనం చూశాక మన ఒపీనియన్ ఏంటి, మన అనాలిసిస్ ఏంటంటే మనం ఎపిసోడ్ రివ్యూలు కానీ ప్రోమో రివ్యూలు కానీ మాట్లాడదాం. నాకు తెలిసినంతవరకు సమాచారం ఇది. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మరి ఆ అమ్మాయి కూడా వదిలేసింది కాబట్టి ఇప్పుడు తనుజ ఇమ్యూనిటీ వదిలేసుకుంది కనుక నాకు అవసరం లేదు, నేను ఆడియన్స్ ఓట్ల ద్వారానే వెళ్తే ఫినాలేకి వెళ్తే ఫైనలిస్ట్ అవుతే, లేకపోతే లేదని చెప్పిందండి. ఇది మంచి నిర్ణయమే. ఆవిడకి ఎటు ఓటింగ్ పరంగా మంచి గ్రాఫ్లో ఉందని తెలిసింది కనుక. కాకపోతే ఇక్కడ తనుజ వదిలేసుకుంది కనుక ఆ ఇమ్యూనిటీ ఇంకెవరికైనా ఇస్తాడా బిగ్ బాస్? ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉండే వదులుకుంది, సెకండ్ ప్లేస్లో ఉండేవారు ఎవరికైనా ఇస్తారా లేకపోతే కంప్లీట్గా క్యాన్సిల్ చేస్తారా చూడాలి. ఎందుకంటే ఈవిడికి నీడ్ కాదు, బట్ చాలామందికి వెరీ 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 నీడ్. బర్నీ లాంటి వాళ్ళకి, డీమోన్ లాంటి వాళ్ళకి, సంజనాకి కావచ్చు, ఈ సుమన్ శెట్టికి కావచ్చు. సో మరి చూడాలి. అయితే ఇక మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా లేదు. అయితే ఇక్కడ మీకు కొన్ని ఇట్లాంటి అప్డేట్స్ అన్నీ చెబుతూ ఉంటాయి కదా, ఇవి నేను చెప్పే అప్డేట్స్ ఎంతవరకు రైటు ఎంతవరకు రాంగ్ అనేది ఇన్ని రోజులు ఈ సీజన్ కావచ్చు, గత సీజన్ కావచ్చు, ఓవరాల్గా నా ఎపిసోడ్స్ కావచ్చు, నేను చెప్పే అనాలిసిస్, అప్డేట్స్, రివ్యూస్ అన్నీ సీజన్ 2 నుంచి ఫాలో అయ్యేవాళ్ళు కానీ జర్నలిస్ట్ సతీష్ న్యూస్ వాళ్ళు చూసేవాళ్ళు కామెంట్ అయితే పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు నాకు అప్డేట్స్ రాగానే మీకు నేను షేర్ చేస్తా. నేను ఇక్కడ ఇట్లా షేర్ చేసిన వెంటనే ఎవరెవరో ఎక్కడెక్కడో తీసుకొని వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో, ఇన్స్టాల్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో రకరకాలుగా పెట్టుకుంటారు. నేను కూడా చెప్పేది ఒకటే, వాళ్ళ ఉద్దేశం కావచ్చు, నా ఉద్దేశం కావచ్చు, ఆడియన్స్ కోరుకుంటున్నారు ఈ అప్డేట్స్ ఏం జరిగింది, వాట్ నెక్స్ట్ అనేది ఆ క్యూరియాసిటీ ఉంటుంది. సో మీ ఉత్సాహమే మా ఉత్సాహంగా నేను కూడా చెబుతా, మిగతా వాళ్ళు కూడా చెబుతారు. వాళ్ళనే ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూనే వాళ్ళకంటే ముందు నేను ఇస్తాను కాబట్టి నాకు కొద్దిగా ఎక్కువ ఎంకరేజ్ చేయండి అని చెబుతూ ఉంటా. ఓకే, అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే మనం చెప్పిన తర్వాత ఎవరెవరో తీసుకొని ఎక్కడెక్కడే వేసుకొని ఒక అప్డేట్ కాదు కదా, వందల వేల అప్డేట్స్ వాళ్ళ పేజీల్లో పెట్టుకొని ఏదో ఒకటి అరాకొర అవ్వకపోతే రాంగ్ చెప్పేశారు. చూసారా, ఇట్లా చెబుతూ ఉంటే ఏమనాలి ఇంకా. మళ్ళీ ఇప్పుడు సరే ఎవరో ఏదో వాగుతారు చెబుతారు, దాని గురించి నన్ను మీరు రియాక్ట్ అవ్వండి నాకు ఇన్స్టాలో కామెంట్లు పెట్టండి. ఎందుకు రియాక్ట్ అవ్వాలి నేను? ఇప్పుడు ఆ మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే లేదు, ఫస్ట్ చెప్పింది నేనే కదా. నేను చెప్పగానే లోకమంతా ఊగిపోయి పూనకాలు వచ్చేసి మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి, వెబ్సైట్స్ నుంచి, యూట్యూబ్ అంతా రచ్చరంబోలు అయ్యింది. సరే అవ్వలేదని కూడా ఫస్ట్ నేనే చెప్పా, అవుతుందని చెప్పేది నేను, అవ్వదని చెప్పేది కూడా నేను. ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్, క్లారిటీ, పర్ఫెక్ట్గా ఇన్ఫర్మేషన్ వస్తేనే చెబుతా. ఏదో
గాల్లో ఊహించుకొని ఊహాగానాలతో చెప్పేది కాదు కదా. మీరేమంటారంటే మీరు రియాక్ట్ అవ్వండి, మీరు చెప్పండి ఇట్లా అట్లా అంటే, నాకు టైం ఉంటే నిజంగా 100% మీ కామెంట్లకు రిప్లై ఇవ్వడానికే చూస్తా. కొందరేమో తమిళ బిగ్ బాస్ గురించి హైలైట్స్ ఉండేటప్పుడు చెప్పమంటారు, కొందరు కన్నడ బిగ్ బాస్ గురించి చెప్పమంటారు, హిందీ బిగ్ బాస్ మొన్న అయ్యింది చెప్పమంటారు, మొన్న మలయాళ బిగ్ బాస్ గురించి కూడా పెద్ద కాంట్రవర్సీ అయితే పిఆర్ ఇట్లా 16 లక్షలకు డీల్ మాట్లాడుకుందంటే అది చేద్దాం 3 రోజులు పట్టింది నాకు చేయడానికి, టైం కుదరక. నేనేంటి బిగ్ బాస్, ఓన్లీ బిగ్ బాస్ మీద కంటెంట్ మాట్లాడతా, అది చేయడానికే నాకు టైం ఉండట్లా. ఈ వీడియో పెట్టగానే మీరు ఫస్ట్ నేను ఏ వీడియో పెట్టగానే మీ నుంచి వచ్చే కామెంట్ ఎక్కువ పెట్టుక వెయిటింగ్ ఫర్ యువర్ వీడియోస్ సార్, వెయిటింగ్ సార్ ఈ వీడియో కోసం వెయిటింగ్ సార్ అంటే మిమ్మల్ని వెయిట్ చేసే పరిస్థితిలో ఉన్నందుకు నేను ఫీల్ అవుతున్నా. అరే నాకు కొద్దిగా ఇంకా వేగంగా టైం ఉంటే, ఎవరికైనా ఉండేది 24 గంటలే, అందులోనే పడుకోవాలి, రెస్ట్ తీసుకోకపోతే ఎవరైనా ఫస్ట్ అవుట్, ఇంకా రెస్ట్ ఉండాలి, నా పర్సనల్ ప్రొఫెషనల్ ఇవన్నీ చూసుకుంటూ టైం చాలట్లేదు నేను ఫీల్ అవుతాను. అంతే తప్ప ఎక్కడో ఎవరో ఏదో వాగితే నేను ఎట్లా స్పందిస్తాను, ఎందుకు స్పందించాలి చెప్పండి? అంత పని పాట లేకుండా ఖాళీగా ఉన్నానా? ఇక్కడ నా కంటెంట్ ఏంటి? బిగ్ బాస్ రివ్యూస్ గురించి, బిగ్ బాస్ హౌస్లో జరిగే దాని గురించి, దీని గురించే మాట్లాడాలి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే బిగ్ బాస్ రివ్యూస్ గురించి చెప్పేటప్పుడు ఒకవేళ వ్యూస్ రాలేదనుకోండి, రీచ్ అవ్వట్లేదు అనుకోండి, ఎవరినో ఒకరిని కెలకాలి, తిట్టాలి, బురద జల్లాలి, టార్గెట్ చేయాలి. మెయిన్ మన తెలుగులో కావచ్చు, మన ఇండియన్స్ దీంట్లో ఉండేది ఏం చెప్పనా, వీడిని వాడు తిట్టుకున్నారంటే వైరల్ అవుద్ది. అక్కడ మనకు సమయం సందర్భం అవసరం లేకపోయినా, అరే వీడి కొద్దిగా ఫేమ్ ఉంది, లేకపోతే సెలబ్రేట్ ఉన్నాడో ఇతని మీద ఒక రాయేద్దాం, బురదేద్దాం, ఆ రీచ్ మనకు వస్తాయి. ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ, అవి ఆటోమేటిక్ వైరల్ అవుతాయి, నెగిటివ్ వైపు అట్రాక్షన్ అవుతూ ఉంటారు. నాకు అంత టైం ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు, అవసరం ఉండదు, ఆ స్థాయి కాదు నాది. ఇప్పుడు యూట్యూబ్లో జనరల్గా ఎవరైనా వీడియోలు చేసేది డబ్బుల కోసమే, ధనం మూలం యదం జగత్ అన్నట్టుగా. ఇప్పుడు నేను బిగ్ బాస్కి సంబంధించి మాత్రమే చేస్తూ ఉంటా, ఈ షోకి సంబంధించి దీని గురించే మాట్లాడుతూ ఉంటా. ఇక వాళ్ళ మీద చేయండి, వాళ్ళ వీడియోల మీద చేయండి, వీళ్ళ వీడియో మీద అంత చెత్త నేను ఎందుకు చేస్తాను? మీరు అర్థం చేసుకోండి. రియాక్ట్ అవ్వను అవసరం కూడా లేదు. పని పాట లేనప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడు చేస్తా. ఏదైనా ఒక టాపిక్ మీద నేను వీడియో చేయాలి, స్పందించాలంటే డెప్త్ అనాలిసిస్ చేయాలి కదా. నిజాలేంటి, అందులో ప్రాక్టికల్గా జరిగిందేంటి, అదంతా చేయాలంటే కొంత టైం కేటాయించాలి. వాళ్ళ వీడియోలు చూడాలి, దాని గురించి స్టడీ చేయాలి, రీసెర్చ్ చేయాలి. మనకి ఇంకా లోతైన విశ్లేషణ చేయాలంటే ఏ టాపిక్ మీదైనా, వేరే ఏ కంటెంట్ మీదైనా చేయాలంటే ఆ సంబంధిత సోర్సెస్తో మాట్లాడాలి, ఇవన్నీ చేయాలి. అంత టైం ఉంటుందా? పోనీ పర్టికులర్గా ఈ బిగ్ బాస్కి సంబంధించి వీళ్ళు మీ వీడియోల గురించి రియాక్ట్ అయ్యారంటే వాళ్ళ గురించి నేను అక్కడ అంత టైం స్పెండ్ చేసేంత టైం నాకు అవసరం ఎక్కడుంది? టైం ఎక్కడుంది? మీరు రియాక్ట్ అవ్వలేదని మళ్ళీ మీరు హట్ అయిపోయి మీరు దాని మీద మాట్లాడండి, వాళ్ళకి కౌంటర్ ఇచ్చేయండి. మీరు హట్ అవ్వకండి. మెయిన్ నా సబ్స్క్రైబర్స్గా, మన ఇన్స్టా ఫాలోవర్స్గా, మన జర్నలిస్ట్ అధిషన్ న్యూస్ బల్గా మీరు పిచ్చ లైట్ తీసుకోండి. ఎవరు ఏం చేసినా కోటి విద్యలు కూటు కొరకే. ఒక్కొక్కరిది ఒక్కో స్టైలు కెలుకుతారు. మనం ఒక మైండ్ సెట్ ఒక స్థాయికి ఎదిగిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చి, ఇప్పుడు స్టైల్ ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్కరిదే, ఒకరు ఎమోషనల్తో చెబుతారు, ఒకరు ఆవేశంతో చెబుతారు, ఒకరు సింపతితో చెబుతారు, ఒకరు ఇంకా ఏమంటారు దాన్ని, ప్యానిక్ అయిపోయినట్టు చెబుతారు, కొందరు ఇంకా ప్రాణాలు పోతున్నట్టు ఒక్కొక్కరు ఒక రకరకాల స్టైల్స్లో యూట్యూబర్స్ ఉంటారు. ఒకరు కేకలేసి చెబుతారు, ఒకరు సైకలాజికల్ చెబుతారు, ఒకరు పర్సనల్గా వెళ్ళిపోయి చెబుతారు, ఒకరు ఇంటా బయట ఉన్నదే లేని అంతా చెబుతారు. నేను కామెంట్ కంపోజిట్గా, రిజర్వ్డ్గా, డిగ్నిటీతో, సైకలాజికల్గా, ప్రాక్టికల్గా, ఒక మంచి భాషతో, పొరపాటున ఎందుకంటే ఎడిటింగ్ చేసేది ఉండదు, సింగిల్ ఫ్లోలో కొట్టేస్తా. ఒక మాట కూడా ఆచితూచి పొరపాటు పదం వాడకూడదని అంత జాగ్రత్తగా డిగ్నిటీతో వెళ్తా. ఇప్పుడు ఎవరు ఎందుకు చేస్తున్నారో, ఎందుకు కామెంట్ చేస్తారో, ఎందుకు కెలుకుతారో అవన్నీ తెలియదా? వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారో, ఏం ఎక్స్పెక్ట్ చేసి వీడియోలు చేస్తున్నారో అని తెలిసినప్పుడు మనం ఎందుకు రియాక్ట్ అవ్వాలి? ఒకే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకొని ఏదో సాధించాలనుకున్నారు, సాధించనే. నా గురించి మాట్లాడారంటే, నా డప్పు కొడుతున్నారంటే మంచిగా చెడు, నెగిటివ్ పాజిటివ్ పబ్లిసిటీ చేస్తే మంచిదే కదా, సంతోషమే కదా. నా డప్పు నేను ఎటు కొట్టుకోను, నేను ఇంత తోపు తురుంకొని ఎలక్ట్రానిక్ మీడియాలో చించి ఆర్ఎస్ బెస్ట్ ఎంప్లాయీ అవార్డులు కొట్టా, ఏంటిది సౌత్ ఇండియా లెవెల్లో అవార్డులు కొట్టా. ఆ డప్పు సెల్ఫ్ డబ్బా ఎప్పుడైనా కొట్టుకోవటం, ఎవరెవరు కొడితే పాజిటివ్ ఆర్ నెగిటివ్ రీచ్ అవ్వాలి కదా, మెయిన్ ఆడియన్స్లోకి పోవాలి కదా. నా వీడియోలకి జర్నలిస్ట్ అధిషన్ న్యూస్ బోల్లో ఈ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యాక ఇప్పుడు పర్టికులర్గా ఈ సీజన్లో ఈ 2 ఛానల్స్ ఎంతవరకు 2.5 నుంచి 3 కోట్ల వ్యూస్ వచ్చినాయి. రోజు ఎట్లా అంటే కొంతమంది అనుకుంటారు మీకు ఇంకా వ్యూస్ రీచ్ రావట్లేదంటే, గ్యాప్ ఇస్తూ వస్తుంది కదా. 24 అవర్స్లో 3 వీడియోలు అంటాడు. నోటిఫికేషన్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, బెల్ బటన్ యాక్టివేట్ చేసుకున్న అందరికి కూడా నోటిఫికేషన్ కూడా పుష్ ఉండదు. అసలు నేను ఎప్పుడైనా రోజుకు ఒక వీడియో వేసి వదిలేస్తే రీచ్ ఎక్కువ పెరుగుద్ది. దొరికినప్పుడల్లా వీడియోలు వేస్తుంటే రోజుకు ఒక 5-6 వీడియోలు వేస్తూ ఉంటే అది కూడా తగ్గిద్ది ఆటోమేటిక్గా. ఫైనల్లీ ఎవరు మెగాస్టార్లైనా, సూపర్ స్టార్లైనా, పెద్ద స్టార్లైనా, పెద్ద యూట్యూబర్స్ అయినా, ఫేమ్ ఉండేవారైనా, ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా, ఎవరైనా సరే వ్యూస్ కోసమే.
ఆ వ్యూస్ కోసమే ఆడియన్స్ని కన్విన్స్ చేసుకొని మన కంటెంట్ రీచ్ అయ్యే మాదిరిగా ప్రయత్నాలు చేస్తారు. అందుకోసం రకరకాల విద్యలు ప్రదర్శిస్తూ ఉంటారు. మీకు ఇంకొక సీక్రెట్ చెప్పన, న్యూస్ బౌల్కి 5,60,000 పైగా సబ్స్క్రైబర్స్ ఉంటే కనీసం నేను సిల్వర్ ప్లే బటన్ కోసం అప్లై కాదు కదా, ఆ థాట్ కూడా ఏంటైతే ఇప్పుడు ఏమొస్తుంది, అది వస్తుందో వచ్చి ఏం చేసుకుని మెడల్ వేసుకుని ఊరేగల అంటే నేను దేనికి ప్రయారిటీ ఇవ్వాలో దేనికి ఇవ్వాలో అవసరం లేదనుకుంటాను. నేను నా కంటెంట్ మీకు రీచ్ అవ్వాలి అయ్యిందనే విషయం మీరు సబ్స్క్రైబ్ కావచ్చు, మీరు కామెంట్లు కానీ చూస్తే తెలుస్తూ ఉంది కదా, మీరు కొట్టే లైక్స్, సబ్స్క్రైబర్స్, కామెంట్స్. ఇంకా అది తెచ్చి కొత్తగా నేనేమి బ్యాక్ పెట్టుకుని డిస్ప్లే పెట్టుకుని షో చేయాలా? అలాగే ఎడ్యుకేషన్ ఛానల్ ఉంది, అది కూడా 1,23,000 పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంతవరకు దానికి ఈ సిల్వర్ ప్లే బటన్ తీసుకోలే. ఇంకో 4 ఛానల్స్ ఉంటే వాటికి ఇంతవరకు పట్టించుకున్న పాపన పోలే. అట్లా ఫస్ట్ టైం నాకు నిజంగా ఎందుకో తెలియదు, ఈ జర్నలిస్ట్ సతీష్కి ఫస్ట్ టైం ఆ సిల్వర్ ప్లే బటన్ కోసం ఇప్పుడు మీరు ఎన్ని రోజులు అవుతుందని 1 వీక్ అవుతుందా, అది 1 lakh రీచ్ అయిపోయి ఇంతవరకు అప్లై చేయాలి. ఇప్పుడు అప్లై చేయాలి అది కూడా, ఎందుకంటే మీరు అది వచ్చినాక మాకు షో చూపించండి అని చాలామంది కామెంట్లు పెట్టారు కనుక, లేకపోతే అది 1 lakh రీచ్ అయితే చాలు అనుకుని నాకు కూడా అది వస్తే బాగుంది ఫస్ట్ టైం అనిపించింది. అది వచ్చినా ఓకే తీసుకొని పక్కన పడేసేవాడినేమో, బట్ మీరు చూపించమన్నారు కనుక కంపల్సరీగా ఇప్పుడు తెచ్చి అది ఏ రోజు నాకు రీచ్ అయితే ఆ రోజు మళ్ళీ మీకు చూపించి మీకోసం కూడా కంపల్సరీ మీరు ఎందుకంటే ఎంకరేజ్ చేశారు కనుక. నాకు ఎలక్ట్రానిక్ మీడియాలో ఉండేటప్పుడు సీనియర్ జర్నలిస్ట్గా, డెస్క్ జర్నలిస్ట్గా, న్యూస్ రీడర్గా ఇవన్నీ చేసేటప్పుడు కూడా బెస్ట్ ఎంప్లాయీ అవార్డు వచ్చింది. అది కూడా నేను డబ్బా కొట్టుకోలే. సోషల్ మీడియాలో సౌత్ ఇండియా లెవెల్లో వచ్చే మా వాళ్ళు విజయవాడలో, హైదరాబాద్లో అరే బాబు తీసుకెళ్ళరా, మా రూమ్లో ఎందుకు, మా ఇంట్లో తీసుకెళ్ళిపోరా అంటారు. అవే పట్టించుకోను. ఇంకా వాడు వీడు ఎవడో ఎక్కడో ఏదా అంటే ఏంది ఇది? మీరు కూడా పిచ్చ లైట్ తీసుకుంటారు. తిన్నామా, తెల్లారిందా, పడుకున్నామా, పిచ్చ లైట్ తీసుకోండి. మీరు హట్ అయిపోకండి. నేను చెప్పే కంటెంట్ నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ పెట్టండి. ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోకండి. పైగా ఈ సీజన్లో అంత లేదు, ఎందుకంటే గత సీజన్లకి సంబంధించి విన్నర్ రన్నర్ మధ్య నువ్వు అనేటట్టు గట్టి పోటీ ఉండేది, ఫైట్ ఉండేది. అప్పుడు ఒకలేమో అతనికి సపోర్ట్, ఒకలేమో ఇతనికి సపోర్ట్ చేసుకొని ఈ సోషల్ మీడియాలో కామెంట్లు చేసుకొని రచ్చరచ్చ చేసుకుని కేసుల వరకు, పంచాయతీల వరకు తెచ్చుకునేవారు. ఇప్పుడు అలాంటి సినిమా కూడా లేదు. ఇద్దరు విన్నర్ రన్నర్ అనుకుంటే వాళ్ళు ఇద్దరు కూడా ఫ్రెండ్స్గా పాజిటివ్ వైపుతోనే వెళ్తూ ఉన్నారు. మీరు కూడా ఆ కంటెంట్ కావచ్చు, నా కంటెంట్ కావచ్చు, నా రియాక్షన్ మీద కావచ్చు, దేని గురించి కూడా అస్సలు మనసుకు తీసుకోకండి, లైట్ తీసుకోండి. నా ప్రయారిటీ మీరే కదా. మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి మీరు ఒక రెస్పెక్ట్ ఇచ్చి, ఇవన్నీ మీకంటే నాకు ఎవరు ఇంపార్టెంట్ ఉంటారు? మీ ప్రశ్నలకు కామెంట్లకి పూర్తి స్థాయిలో రిప్లై ఇవ్వలేకపోతున్నానైనా నేను ఫీల్ అవుతాను. టైం లేక ఇన్స్టాలో కూడా పోస్టులు పెట్టలేకపోతాను. తుమ్మితే ఇన్స్టాలో పెడతారు, దగ్గితే ఇన్స్టాలో పెడతారు. నాకు అదే టైం టకటకటక పెట్టుకుంటేవాడిని కదా. మన పొరపాటుని నేను వీడియో చేసేలోగా మన కెమెరా మనకి బాబు ఇది పెట్టని చెప్పా, వాడు ఏదో స్పెల్లింగ్ మిస్టేక్, గ్రామర్ మిస్టేక్ పెట్టారు. అరే నేను అనవసరంగా వీడికి చెప్పాను. నేను వీడియో చేసి ఇగో ఇది పెట్టు అన్న, వాడు ఏదో ప్రదర్శించాడంట, అది కూడా డిలీట్ చేసి పడేసా. సో మీరే అడుగుతారు, అసలు మీరు పడుకోరా, మీరు రెస్ట్ తీసుకోరా, ఇన్ని వీడియోలు ఎట్లా చేస్తారు, ఇంత టైం మీకు ఎక్కడ ఉంటుంది? మీ డెడికేషన్ గ్రేట్ అనే. నాకు అంత టైమే ఉంటే ఎంత కంటెంట్, ఎన్ని టాపిక్లు, హాట్ టాపిక్స్ ఉన్నాయి కదా ఈ మధ్యన బిగ్ బాస్ టైంలోనే. ఇంకా ఇక్కడ కంటెంట్ లేదనుకోండి బిగ్ బాస్ టైంలో, కావాల్సి జనరల్ టాపిక్స్ బోల్డ్ ఉంటాయి కదా మన చుట్టూ జరిగేవి. మన కర్ణాటక పాలిటిక్స్లో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఎవరు సీఎం, మారుస్తారా మార్చరా, ఎంత మంచి టాపిక్ అది. అసలు దాని మీద మాట్లాడాలి. నిజంగా వాళ్ళిద్దరు ప్రొఫైల్ చూస్తే హైలైట్ ప్రొఫైల్ అది. సిద్ధరామయ్య గురించి కానీ డీకే శివకుమార్ గారి గురించి కానీ మాట్లాడాలంటే అంతకంటే టాపిక్ ఏముంటుంది? అదంతా మళ్ళీ నేను స్టడీ చేసి ఒకసారి రీసెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి చేయాలంటే చాలా టైం పట్టుద్ది. ఒకటా రెండో చెప్పండి. అట్లాంటిది నాకు టైం లేకే మీకే పూర్తి స్థాయిలో రిప్లై ఇవ్వలేకపోతున్నాను, నేనే కంటెంట్ చేయలేకపోతున్నాను. అందుకే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత మిగతా లోకల్ టు ఇంటర్నేషనల్ వరకు ఎందుకు మాట్లాడదాం అంటే ఇప్పుడు చేయొచ్చు కదా, అంటే మరి బిగ్ బాస్ ఆపేయాలి. ఒక గంట సేపు లైవ్ చూసామంటే ఒక 2 పాయింట్లు దొరికితే మంచిగా వీడియో చేయొచ్చు. ఇలా కాన్వర్సేషన్ జరిగింది, ఇలా గొడవ జరిగింది, ఇలా డిస్కషన్ జరిగింది, ఇలా స్కెచ్లు వేశారు, ఇట్లా మ్యాప్లు వేశారు, ఓహో దీని వెనక్కి ఇదా, వీళ్ళ గేమ్ ఎట్లా ఉందా అట్లా ఉందా కంటెంట్ ఒక వీడియో చేసుకోవచ్చు. అది లేదంటే మరి అది ఆపాలి, అప్పుడు లింక్ మిస్ అయిపోద్ది. అప్పుడు మీరేమంటారు, సార్ మీరు లైవ్ చూడకుండా మీరు ఎట్లా చెప్పారు అంటారు. సో అది మిస్ కాకుండా ఫాలో అవుతూనే ఉండాలి. సో మన టైం ఏదైనా ఉందంటే నేను షో మీద దాని మీద పెడతా. మీరు కూడా మీ పర్సనల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ప్రొఫెషనల్ లైఫ్ని పూర్తి న్యాయం చేస్తూ దీన్ని అయితే పిచ్చలు ఐడి తీసుకున్నాను. అందులోకి సోషల్ మీడియాలో మాత్రం మీరు ఎమోషనల్గా ఎంత కనెక్ట్ కాకుండా ఉంటే అంత బెటర్. మీ హెల్త్కి వెల్త్కి ప్రతిదానికి రియాక్ట్ అయిపోయి ప్రతిదానికి కనెక్ట్ అయిపోయి ఎమోషనల్గా అయిపోకుండా దానివల్ల ఇబ్బందులు కూడా వస్తాయి. ఇలాంటి చిల్లర వీటి మీద అసలు పట్టించుకునేదే ఉండదు. ఇంకా నేను చెబుతా ఉన్నా కదా అందరికీ ఎక్కడ నేను కేటాయిస్తే టైము. సో మీరు కూడా పిచ్చల ఐడి తీసుకోండి. ఎవరో ఎక్కడో ఏదో అన్నారంటే వాళ్ళ స్ట్రాటజీ అది, వాళ్ళ వ్యూస్ కోసం రకరకాల ఏమంటారు దాన్ని సాముగారిడి విద్యలన్నీ ప్రదర్శిస్తూ ఉంటారు. ప్రదర్శించడానికి రీచ్ రానియండి, ఆల్ ది బెస్ట్ చెప్పండి కుదిరితే. ఓకే అన్న నువ్వు ఏ పర్పస్ చేసావో మాకు తెలిసిందిలో, ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ అని నేను కూడా చెబుతూ ఉంటాను కదా.
ఓకేనా? సరే, ఈ వీడియో అనుకోకుండా ఎటు నుంచి ఎడబోయింది, లైక్, షేర్, కామెంట్ అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.